హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి guys, ఎస్ బ్లాస్ట్ యాప్లో మనకి బోట్ అయితే చేస్తున్నాం కదా డైలీ. దీంట్లో మనకి విత్డ్రా అయితే ఇచ్చారు. సో ఈ వీడియో వచ్చేసి వాట్సాప్ టెలిగ్రామ్లో పెడుతున్నాను. ఎస్ బ్లాస్ట్ అయితే మీకు చెప్పాను ఆల్రెడీ, చాలామంది అయితే మైనింగ్ అయితే చేస్తున్నారు. మీకు ఎలా యాడ్ చేయాలో చాలా వీడియోస్ అయితే చేస్తాను. 2 వీడియోస్ కూడా మీకు ఇచ్చేస్తాను, రిజిస్టర్ వీడియో అండ్ ఇది మన అడ్రస్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను, ఎందుకంటే వేరే అడ్రస్ అయితే మనకు వస్తుంది కాబట్టి. 68 కాయిన్ వాల్యూ వచ్చి $444 చూపిస్తుంది అక్కడ. సో చూద్దాం. ఇక డైలీ వచ్చేసి మీరు క్లైమ్ అయితే తీసుకోండి, ఇది అయితే మిస్ అయితే చేయకండి. ఓకే, ఈ విధంగా మీరు డైలీ మైనింగ్ చేయాలి. ఎవ్రీ 2 or 3 అవర్స్కి మీరు క్లైంబింగ్ అయితే వస్తుంది. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ ఎప్పుడు మైనింగ్ చేయాలనే టైం అయితే లేదు, మీరు వచ్చి చెక్ చేస్తూ ఉండాలి. మిషన్లో వెళ్ళేసి ఈ స్పేస్ కార్డ్ అనేది ఎవ్రీ 24 ఒకసారి వచ్చేసి క్లైమ్ చేయండి. ఇప్పుడు మనం విత్డ్రా అయితే ఉందిగా, విత్డ్రాలో వెళ్ళండి. ఇక్కడ చాలామంది ప్రజెంట్ బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ వాలెట్ అనేది మీరు లింక్ చేసుకోండి. ఎలా లింక్ చేయాలని మీకు వీడియో అనేది ఈ పోస్ట్కి ట్యాగ్ చేసి పెట్టేస్తాను నేను. విత్డ్రా చేయండి, ఓకేనా. వెయిట్ చేయండి. సో గైస్, ఇక్కడ మీరు వాలెట్ లింక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు WXBL అనేది మనం ఇంతకుముందు XBL యాడ్ చేస్తాం. సో WXBL వచ్చేసి మెటామాస్క్లో ఎలా యాడ్ చేయాలి చెప్తాను. సో ఇక్కడ మనం బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను, వెయిట్ చేయండి. సో గైస్, ఇక్కడ మనం ఇక విత్డ్రాలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం పెట్టండి. ఇప్పుడు విత్డ్రా చేయకన్నా ముందుకు మీరు కాంటాక్ట్ అడ్రస్ అయితే యాడ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో అయితే మీకు ఈ విధంగా ఇస్తాను, కాపీ చేసుకోండి. చాలామంది ఇది కూడా కాపీ అవ్వట్లే అని చెప్తారు. సో ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా కాపీ చేసుకోండి. సో ఇలా రాకపోతే మీరు ఏం చేయండి, నా పోస్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న సింపుల్ ఏం చేయాలంటే మెటామాస్క్ వెళ్ళాలి. మెటామాస్క్ కీ బ్రౌజర్ అయినా ఓకే, మెసేజ్ బ్రౌజర్, మెటామాస్క్ ఎలా అయినా చేయొచ్చు. ఇంకోటి మీరు మెటామాస్క్ యాప్ అనేది మీరు దీంట్లో చేస్తారో మెటామాస్క్ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్బిటమ్ అని పెట్టుకోవాలి. ఇంతకుముందు SBL యాడ్ చేస్తాం. సో వీళ్ళు WXBLలో మనకు తెచ్చారు కాబట్టి సో ఇంపోర్ట్ టోకన్స్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక సింపుల్గా సెర్చ్ టోకన్ ఇక్కడ మీరు కాంటాక్ట్ ఇచ్చానుగా, ఇచ్చేస్తే మీకు ఇక్కడ కస్టమ్ టోకెన్ ఇచ్చేసి మీరు కస్టమ్ టోకెన్లో అడ్రస్ ఇచ్చాను, అడ్రస్ పే చేయండి. వచ్చి పే చేస్తే మీకు ఇక్కడ వెయిట్ చేయండి, వస్తుంది. వెయిట్ చేయండి, మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తాను. సో ఇప్పుడు ఏం చేయండి, ఇంపోర్ట్ టోకెన్లో వెళ్ళండి. కస్టమ్ టోకెన్లో ఇప్పుడు ఒకసారి మీరు యాడ్ అయితే చేయండి. పే చేసేసి మీకు ఇక్కడ WXBL రావాలి. 89 వచ్చేసి మీకు ఇంపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఇట్లా ఇంపోర్ట్ చేసిన వాళ్ళకి విత్డ్రా, చాలామంది నాకు తెలియకుండా విత్డ్రా చేస్తారు. సో మీరు ఎవరైనా పర్సన్ విత్డ్రా చేస్తేనే చేయండి. ఓకే, WXBL టోకెన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు టెలిగ్రామ్లో వెళ్ళండి. ఇక్కడ మ్యాక్సిమం పెట్టేయండి, ఎంత ఉంటే అంత విత్డ్రా కొట్టండి. ఓకే, విత్డ్రా కొట్టేసి ఇక్కడ కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేస్తే మీరు మళ్ళీ మీకు ఇక్కడ మెటామాస్క్ అయితే వస్తుంది. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, ఇక్కడ ప్రాసెస్ అనేది చూద్దాం. ఓకే, కనెక్టింగ్ టు మెటామాస్క్ అంటున్నారు, వెయిట్ చేయండి. ఇక్కడ కనెక్ట్ అయితే చేయండి. ఓకే, కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు 69 కాయిన్స్ వస్తుంది, విత్డ్రా కొట్టండి. ఓకే, ఇన్స్టెంట్ వస్తుందా కొంచెం ఇవన్నీ చూద్దాం. మీకు ఇక్కడ ఒక $1.5 అయితే $1 పడుతుంది గల ఆర్బిటమ్ ETH ఫీ అయితే కావాలి. ఓకే, అది ఉంటే మీకు విత్డ్రా అవుతుంది. సో మీరు బ్యాలెన్స్ ఉండేటట్టు చెక్ చేసుకోండి. ఓకే, మళ్ళీ అది లేదు ఇది అవ్వట్లేదు అని చెప్పకండి. ఓకే, నేను చెప్తాను ఆర్బిటమ్ ETH ఎలా బై చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, వెయిట్ చేయండి. ఇక్కడ మనకి చెక్ స్టేటస్ అంటున్నారు, వెయిట్ చేయండి. సంథింగ్ ఈ పేజ్లోనే వెయిట్ చేయండి. స్టేటస్ అనేది ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఫీ ఉంది, మీకు తెలుసు. మెటామాస్క్లో ఆల్రెడీ ఫీ ఉంది. ఇక్కడ మెటామాస్క్లో వెయిట్ చేయండి. సో ఇక్కడ మీరు అకౌంట్ అనేది అన్లాక్ చేసింది. ఇప్పుడు ఒకసారి ఏం చేయండి, ఈ పేజ్లో రండి. ఇక్కడ చెక్ స్టేటస్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ మెటామాస్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఒక పాపప్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. ఇక్కడ పేజ్ రీపేజ్ చేసి మీకు ఈ విధంగా చూపిస్తుంది. లేకపోతే ఇక్కడ ఈ పేజ్లోనే మీరు కొంచెం వెయిట్ చేయండి. సో నేను ఒకసారి క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి మ్యాక్సిమం పెట్టేసి మీరు విత్డ్రా కొట్టండి. ఓకే, మెటామాస్క్ అనేది ఇక్కడ పాపలో పెట్టుకొని విత్డ్రా అయితే కొడుతున్నాను. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి విత్డ్రా అయింది అనుకుంటా, వెయిట్ చేయండి. సో చాలామంది చేయడం వల్ల సర్వర్ ఇష్యూ అవుతుంది. నేను ఇక్కడ మళ్ళీ బ్యాక్ కొట్టేసి ఒకసారి చూపిస్తాను. బ్యాలెన్స్ అని మనకి ఇలానే ఉంది, కట్ అయితే కాలేదు. మ్యాక్సిమం పెట్టేసి ఒకసారి మళ్ళీ విత్డ్రా ట్రై చేయండి. ఓకే, సో మనకి విత్డ్రా అయింది అనుకుంటా, కొద్దిసేపు నేను వెయిట్ చేయండి, మీకు చెప్తాను. బట్ మీకు ఫీ అయితే కట్టగాలి కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అయితే ఎట్టుకోదు. WXBLలో మనకి బ్యాలెన్స్ అనేది రావాలి. ఓకే, వెయిట్ అయితే చేయండి. సో మళ్ళీ ఒకసారి రీపే చేసిన బ్యాలెన్స్ అనేది 0 అయిపోయింది. సో ఇక్కడ విత్డ్రా అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ సంథింగ్ విత్డ్రా హిస్టరీ చూడండి, వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ పేజ్లో వెళ్ళండి. ఇప్పుడు మీరు ఒకసారి కరెంట్ వాలెట్ కొట్టండి. ఒకసారి నాకు కూడా మీకు వచ్చిన ప్రాబ్లం అయితే పాస్వర్డ్ కూడా వస్తుంది. సో ఇక్కడ లాక్ తీసేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ. ఓకేనా, మీకు ఇక్కడ ఒక పాపప్ సంథింగ్ ఏమైనా ఇస్తారు. ఓకేనా, ఇక్కడనే వెయిట్ చేయండి. సో మళ్ళీ ఒకసారి ఇక టెలిగ్రామ్ దాంట్లో వచ్చింది, మళ్ళీ కరెంట్ వాలెట్ కొట్టేస్తే మీకు ఇక్కడ
ఒక పాపప్ అయితే ఇస్తారు. ఓకే, కనెక్ట్ చేయండి. అకౌంట్ 1 కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఓకేనా, కనెక్ట్ అయిపోయిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ ఏమైనా సంథింగ్ ఇంకో పాపప్ అయితే రావాలి, లేకపోతే ఇక్కడ ఏం చేయండి, యాప్లో వెళ్ళిపోండి, మళ్ళీ ఒకసారి కనెక్ట్ వాలెట్ కొట్టండి. ఓకే, కొట్టేసి ఇక్కడ మనకి ఏదో ఒక పాపప్ అయితే వస్తే ఛాయిస్ అయితే ఉంది. వెయిట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి కనెక్ట్ వాలెట్ కొట్టండి. ఇక్కడ ప్రాబ్లం ఏందో తెలుసుకున్నాను. ఒక వెయిట్ చేయండి. సో ఇక్కడ నేను లాక్ అయితే తీసాను. ఇక్కడ ఏమైనా పాపప్ సంథింగ్ రావాలి, బట్ రావట్లేదు. వెయిట్ చేయండి. బట్ ఈ పేజ్లోనే వెయిట్ చేయాలి మీరు. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తే సంథింగ్ సైన్ ఇన్ పేజ్ ఏమో రావాలనుకుంటే ఇక్కడ మనకి కనెక్ట్ వాలెట్ అంటున్నారు, బట్ ఇక్కడ చెక్ స్టేటస్ చేస్తే ఏం లేదు. బట్ ఒకసారి మళ్ళీ కనెక్ట్ వాలెట్ చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి కనెక్ట్ అంటున్నా, కనెక్ట్ అయితే కొట్టేయండి. కనెక్ట్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు యాప్లో చూడండి, విత్డ్రా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీరు విత్డ్రా అయితే కొట్టండి. ఒకసారి చాలా లాగ్ అయితే ఉంది ఇన్ఫర్మేషన్ అని. సో ఇక్కడ చాలా సేపు అయితే వెయిట్ అయితే చేస్తున్నాడు. ఓకే, అంటే వెయిట్ చేపిస్తున్నారు, వెయిట్ చేయండి. ఇక్కడ విత్డ్రా కొట్టిన తర్వాత ఒకసారి మెటమాస్లో వెళ్ళండి. ఇక్కడ ఏమైనా పాపప్ అయితే వచ్చింది చూడండి, కన్ఫర్మ్ అయితే చేయాలి. ఆర్బిటమ్ ఈటీఎం వచ్చేసి మీకు ఇక్కడ కొంచెం ఫీ ఎస్టిమేషన్ గ్యాస్ ఫీ అనేది 0.00 మీకు నాకు ఈటీహెచ్ ఉంది ఆల్రెడీ. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎంతనో చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్, ఈ ఫీ అయితే నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, బట్ తక్కువ ఫీనే ఉంది, నేను చెప్తాను మీకు ఎంతనో. ఓకేనా, వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే కన్ఫర్మ్ చేద్దాం. ఇక ట్రాన్సాక్షన్ ఇక్కడ నాకు చూడండి, ఇంత ఫీ $14 ఫీ అయితే ఉంది. ఎంత కట్ చేస్తే తెలియదు. సో ఇక్కడ 14.48 అయితే ఉంది చూడండి. బట్ ఇక్కడ యాప్లో వచ్చేయండి, మీకు విత్డ్రా అన్నది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, వెయిట్ చేయండి. ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇక్కడ WXBL వచ్చి 69 రూపీస్ 69 కాయిన్స్ వచ్చేసి బిట్గిట్లో నాకు రిసీవ్ అయింది. ఓకేనా, ఇక్కడ నేను రీప్రెసైజ్ చేశాను చూడండి పేజ్ అనేది. ఇక్కడ WXBL వచ్చేసి మీకు ఇన్స్టెంట్ యాడ్ అయింది. ఓకేనా, మ్యాక్సిమం అయితే ఒక $0.20 అయితే మీకు కావాల్సింది. ఓకేనా, WXBL అనేది. సో ఇక్కడ మీకు లైవ్లో ఎలా విత్డ్రా చేయాలో చేసి చూపించాను. సో మిస్టేక్ అయితే చేయండి, ఇది యూట్యూబ్లోనే పెడతాను వీడియో, ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మనం స్వాప్ చేయాలా, మళ్ళీ ఏమైనా అప్డేట్ అయితే ఏం రాలేదు. సో ఇక్కడ ఓన్లీ ఇది ఒకటే. నేను OKX వాలెట్లో కూడా మీకు వెళ్ళి చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే మెటమాస్క్ మనకి ఇన్స్టెంట్గా రాదు, వెయిట్ చేయండి. సో గైస్, ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ దీన్ని మీరు క్లోజ్ చేసేయండి. ఇక కంప్లీట్ విత్డ్రా కంప్లీట్ అయితే అయిపోయింది. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇప్పుడు మేము మెటమాస్క్ కాకుండా OKX వాలెట్లో. ఓకేనా, ఇక్కడ 0 అయిపోయింది. సో ఇక్కడ మీరు ఏం చేయండి, OKX వాలెట్, బట్ ఇక్కడ OKX వాలెట్ బ్యాన్ అయిపోయింది మీరు చాలామంది అంటారు. బట్ ఏంటంటే OKX వాలెట్లో మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. ఓకే, ఇక మీరు ఎగ్జాక్ట్గా ఏం చేయండి, విత్డ్రా అనేది ఇన్స్టెంట్ ఇచ్చారు మీరు చూసారుగా ఇప్పుడే. బట్ దీన్ని కాంటాక్ట్ ఒకసారి కాపీ చేసుకోండి. మెటమాస్క్లో కొంచెం చూడడానికి ప్రాబ్లం అవుతుంది మనీ అన్నది. సో కిందికి వచ్చేయండి, మేనేజ్ క్రిప్టోలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా కస్టమ్ క్రిప్టోలో వెళ్ళేసి బిట్కాయిన్ తీసేసి మీరు ఆర్బిటమ్ 1 పెట్టుకోండి. ఓకే, ఆర్బిటమ్ 1 పెట్టేసి ఇప్పుడు ఇచ్చిన కాంటాక్ట్ అడ్రస్ మీకు వాట్సాప్ టెలిగ్రామ్ ఇచ్చుంటాను, కాపీ చేసుకోండి. కొంచెం ఏజ్ చేస్తే WXBL 18 అయితే వస్తుంది, కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, ఇది మీకు వచ్చేస్తుంది. దీని వాల్యూ ఇక్కడ చూపిస్తుంది, వెయిట్ చేయండి. కొంచెం ఈ పేజీని రీప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, WXBL వచ్చేసి ఇక్కడ $69. సో ఇక్కడ ప్రజెంట్ చూడండి 69 కాయిన్ వాల్యూ వచ్చేసి $3.78 చూపిస్తుంది ప్రజెంట్. ఇక్కడ మనకి మీరు అనుకున్నట్టు టెలిగ్రామ్లో చూడండి చాలా $4,444 చూపించింది. బట్ ఇక్కడ ఏంటంటే దీనికి మీకు OKX వాలెట్ మెటావర్స్ కొంచెం రాంగ్ చూపిస్తుంది. బట్ ఇక్కడ ఆ ప్రైస్ ఈ ప్రైస్ సేమ్ ప్రైస్ అంటే మనకు కూడా తెలియదు క్లారిటీ అయితే. సో ఇప్పుడు మనం ఏంటంటే విత్డ్రా ఇచ్చారు కాబట్టి విత్డ్రా చేసుకోండి. ఓకేనా, తర్వాత ఏమైనా ఉంటే మనం చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ నుంచి చేసుకొని ట్రేడ్ గీడ్ ఏమైనా అవుతుందో లేదో తెలియదు. ఇది ఒక ఈడి దాకా చేయండి. ఓకేనా, ఇక్కడ నుంచి మనం విత్డ్రా అనేది నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకున్నాం. విత్డ్రా అయితే ఇచ్చారుగా, ఇక్కడ నుంచి ఏమైనా స్వాపింగ్ గిపింగ్ ఏమైనా ఇస్తే నేను వీడియో చేస్తాను. మళ్ళీ వీడియో అయితే ఇంతే కాదు, డైలీ మైనింగ్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో కామెంట్. థ్యాంక్ యూ ఆల్.